మొన్నటి మ్యాచ్లో 125 రన్స్ తేడాతో తగిలిన ఆ ఘోరమైన దెబ్బకి టీమిండియా పరువు మొత్తం పోయింది. సిరీస్లో సన్న 2 తేడాతో వెనకపడిన శ్రేయస్ అయ్యర్ అండ్ కో రేపు బ్రిస్టల్లో జరగబోయే 4th టీ20 మ్యాచ్లో పక్కాగా గెలవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ మ్యాచ్ గెలవకపోతే ఇంగ్లాండ్ గడ్డపై సిరీస్ చేజారిపోవడం ఖాయం. అసలు ఈ డూ ఆర్ డై మ్యాచ్లో భారత్ కంబ్యాక్ ఇవ్వబోతుందా లేక ఇంగ్లాండ్ సిరీస్ని ఇక్కడే సీల్ చేయబోతుందా అనేది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్గా మారింది. ఇక ఈరోజు మ్యాచ్ జరగబోయే బ్రిస్టల్ పిచ్ రిపోర్ట్ని డీప్గా అనలైజ్ చేస్తే ఇది పక్కా బ్యాటింగ్ పారడైజ్ అని క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడి అవుట్ఫీల్డ్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. అంతేకాదు బౌండరీలు కూడా చాలా చిన్నవి. దీనివల్ల పవర్ ప్లేలో బ్యాటర్లు ఈజీగా బౌండరీలు బాదేయచ్చు. కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. బ్రిస్టల్లో క్లౌడీ కండిషన్స్ ఉంటే మాత్రం స్టార్టింగ్లో పిచ్ నుండి పేస్ బౌలర్లకి మంచి స్వింగ్ దొరుకుతుంది. చూస్తుంటే టాస్ గెలిచిన కెప్టెన్ ఇక్కడ మొదట బౌలింగ్ ఎంచుకుని చేజింగ్ వైపు మొగ్గు చూపే ఛాన్స్ ఉంది. మొన్నటి మ్యాచ్లో కేవలం 76 రన్స్కే ఆల్ అవుట్ అవ్వడంతో ఈసారి టీంలో మేజర్ చేంజెస్ జరిగేలా కనిపిస్తున్నాయి. అయితే అసలు విషయం ఏంటంటే స్టేడియం బయట ఫ్యాన్స్ అందరూ విపరీతంగా అరుస్తున్న ఒక్క పేరు సంజూ శాంసన్. వరల్డ్ కప్ విన్నరైన సంజూని పక్కన పెట్టి 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని ఆడించడంపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కి పెద్ద తలనొప్పిగా మారింది. ఈ 4th టీ20లో సంజూ శాంసన్ని మళ్లీ టీంలోకి తీసుకొని వరుసగా ఫెయిల్ అవుతున్న తిలక్ వర్మ లేదా వైభవ్లలో ఒకరిని పక్కన పెట్టే అవకాశాలు బలంగా ఉన్నాయి. ప్రస్తుతం ఇండియన్ ప్లేయర్స్ సిచ్యువేషన్ చూస్తే చాలా మంది ఫామ్లో లేక తీవ్రమైన ప్రెషర్ ఫేస్ చేస్తున్నారు. పవర్ ప్లేలో ఓపెనర్లు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్లు మంచి స్టార్ట్ ఇస్తున్నా ఆ తర్వాత వచ్చే మిడిల్ ఆర్డర్ దాన్ని కంటిన్యూ చేయలేకపోతోంది. ఫినిషర్లు రన్స్ చేయకపోవడం టీంని దెబ్బతీస్తోంది. బౌలింగ్లో అక్షర్ పటేల్ ఒక్కరే ఎకనామికల్గా వేస్తున్నా మిగతా బౌలర్లు రన్స్ కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఈ మ్యాచ్లో ప్లేయర్స్ అందరూ తమ మైండ్ సెట్ మార్చుకుని ప్రెషర్ని హ్యాండిల్ చేయకపోతే గెలవడం కష్టం. ఆపోజిషన్ టీంలో ఉన్న కీ ప్లేయర్స్ని గమనిస్తే ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్తో పాటు ఫిల్ సాల్ట్, హ్యారీ బ్రూక్లు ఇండియాకి పెద్ద ముప్పుగా మారారు. ముఖ్యంగా ఫిల్ సాల్ట్కి మన స్పిన్నర్లను ఎలా టార్గెట్ చేయాలో బాగా తెలుసు. మిడిల్ ఓవర్లలో హ్యారీ బ్రూక్ వేగంగా రన్స్ రాబడుతూ మ్యాచ్ని మార్చేస్తున్నాడు. బౌలింగ్లో జోఫ్రా ఆర్చర్ వేసే రా పేస్ అండ్ బౌన్సర్లు మన టాప్ ఆర్డర్కి పెద్ద పరీక్ష పెట్టబోతున్నాయి. ఈ ముగ్గురు కీ ప్లేయర్స్ని త్వరగా అవుట్ చేయకపోతే ఇండియాకి మ్యాచ్ దక్కడం ఇంపాసిబుల్. ఈ సిరీస్లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. లీడర్గా టీంని ముందుండి నడిపించడంలో అయ్యర్ ఇప్పటివరకు సక్సెస్ కాలేకపోయాడు. ముఖ్యంగా బౌలింగ్ చేంజెస్ చేయడంలో, ఫీల్డ్ సెట్ చేయడంలో అయ్యర్ తీసుకుంటున్న నిర్ణయాలు బ్యాక్ ఫైర్ అవుతున్నాయి. గత మ్యాచ్లో బాగా వేస్తున్న బౌలర్కి పూర్తి ఓవర్లు ఇవ్వకపోవడం తీవ్ర విమర్శలకి దారితీసింది. ఈ రోజు ప్రెషర్ మ్యాచ్లో అయ్యర్ కెప్టెన్సీతో పాటు బ్యాట్తో కూడా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంటుంది. ఈ ఒక్క మైదానంలో అతను తీసుకునే నిర్ణయాలు అతని కెప్టెన్సీ ఫ్యూచర్ని డిసైడ్ చేయొచ్చు. ఈ డూ ఆర్ డై సిచ్యువేషన్లో ఇండియా కంబ్యాక్ ఇవ్వాలంటే ఫస్ట్ టాస్ గెలవడం చాలా ఇంపార్టెంట్. టాస్ గెలిచి ఇంగ్లాండ్ని తక్కువ స్కోర్కి ఆల్అవుట్ చేస్తే ఇండియాకి భారీ అడ్వాంటేజ్ ఉంటుంది. అలా కాకుండా ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ చేసి బోర్డు మీద 200+ స్కోర్ పెడితే మాత్రం మన మిడిల్ ఆర్డర్కి అది చేస్ చేయడం నెక్స్ట్ లెవెల్ టాస్క్ అవుతుంది. మరి ఈ రోజు 4th టీ20 మ్యాచ్లో సంజూ శాంసన్ని ప్లేయింగ్ 11లోకి తీసుకోవాలా వద్దా? ఈ రోజు మ్యాచ్లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. ఇలాంటి ఫాస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మర్చిపోకండి.